అందుకే మన దేవతలు పద్మంలో కూర్చుంటారు, గమనించండి. సరస్వతీదేవి పద్మంలో ఉంటుంది, బ్రహ్మదేవుడు పద్మంలో ఉంటాడు, లక్ష్మీదేవి పద్మంలో కూర్చోవడం కాదు, 2 చేతుల్లో పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి, పద్మమే ఆవిడ జీవితం. ఎందుకు మన దేవతలందరూ పద్మాల్లో ఉంటారు? మనిషి పద్మంలా బతికితే దేవత అవుతాడు, లేదా జీవుళ్లే మిగిలిపోతాడు. పద్మంలా బతకడం అంటే బురదలోంచి పుడుతుంది పద్మం. సమాజం ఎలాగైనా ఉండేయండి, మన కుటుంబంలో కూడా అటువంటి ఇబ్బందులే ఉండనేయండి, మనం అందులో పుట్టాం, మనమేం తప్పు చేయాలి. కానీ అక్కడి నుంచి ఎదగాలి. ఎంత ఎదగాలి అంటే పద్మ ఎదుగుదల గమనించండి. ఎక్కడైనా చెరువులు పద్మాలు ఉంటే ఆగి మరీ చూడండి. సెల్ఫీ తీసుకోవడం కాదు, దాన్ని డెవలప్ చేసుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి దిగాలి. సెల్ఫీ తీసుకోవడం, పద్మంతో ఫోటో దిగానని అందులో పెట్టడం, వావ్ అని ఒకడన్నాం, బ్రేవ్ అని ఒకడన్నాం, ఏంటి అధవస్ అంతా. వాడెవడో బొట్టన వేలు పేకెత్తి, వీడెవడో చిటికిన వేలు పేకెత్తి, వేళమే ఆధారపడి మన జీవితాలు నిలబడతాయా? నాకు ఇన్ని లైకులు వచ్చాయి, దేనికి నీకు అవన్నీ? నేను ఎవడో లైక్ చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే నిన్ను నువ్వు లైక్ చేయట్లేదు అనమాట. అది కఠినమైన సిద్ధాంతం.